విజయనగరం జిల్లాను పచ్చగా మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలందరినీ ఈ మహాక్రతువులో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటాలని అధికారులు సంకల్పించారు. జిల్లాలో తొలి విడతగా 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. హుదుహుదు తుపాను కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున అటవీ సంపద దెబ్బతింది. ఈ నష్టాన్ని పూరించడానికి 2 ఏళ్లుగా అధికారులు శ్రమిస్తున్నారు. 900 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. అటవీ శాఖ భోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసింది. నెల్లిమర్ల మండలం సారిపల్లిలో సెంట్రల్ వర్సిటీని అభివృద్ధి చేస్తున్నారు. కొండల చుట్టూ ఉన్న 7.5 ఎకరాల భూమిలో భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఉసిరి, నేరేడు, ఎర్రచందనం, టేకు, వేప వంటి 20 రకాల మొక్కలు జాతీయ స్థాయి నర్సరీ కేంద్రంలో పెంచుతారు. ప్రస్తుతం సారిపల్లి నర్సరీలో 2 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సారిపల్లి సెంట్రల్ నర్సరీకి నాకు ఇన్ఛార్జిగా వేశారండి. ఇక్కడ ఈ సంవత్సరం గాను 1,25,000 ఎన్ఆర్ఈజీ స్కీమ్ కింద టోటల్గా 1,65,000 బ్యాగ్ నర్సరీ ఉందండి. క్యాంపస్ స్కీమ్లో 110 టేక్ బెడ్స్, అవి కాకుండా 330 టేక్ బెడ్స్ నెక్స్ట్ ఇయర్కి రేజ్ చేయడం జరిగిందండి. టోటల్గా స్టేట్లోనే పెద్దగా నర్సరీగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందండి. అటవీ ప్రాంతంలో మొక్కలు పెంచడం గాను, అలాగే ఇతర పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ పెంచడానికి గాను ఇక్కడ మొక్కలు పెంచడం జరుగుతున్నది. ఇక్కడ ఎన్ఆర్జీ స్కీమ్ కింద 1,25,000 టాల్ ప్లాంట్స్ పెంచుతున్నామండి. మెడిసినల్ ప్లాంట్స్ కూడా 15,000 పెంచుతున్నాము. ఎన్టీహెచ్హెచ్ స్పీసెస్ కూడా 15,000 పెంచుతున్నాం. ఆ 15,000 ఎన్టీహెచ్హెచ్ మెడిసినల్ ప్లాంటేషన్స్ మా డిపార్ట్మెంట్ టార్గెట్స్ ఉన్నాయండి. మా రిజర్వ్ ఫారెస్ట్లో ప్లాంటింగ్ చేస్తాం. మరికొన్ని ప్రాంతాల్లోనూ నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. తొలి విడతలో నాటేందుకు 28 లక్షల మొక్కలు సిద్ధం చేశారు. మన జిల్లాలో 1,08,00,000 నర్సరీ మొక్కలు రేజ్ చేయడం జరిగింది. అందులో టెరిటోరియల్ డివిజన్ 8,61,000 మొక్కలు మనం ఈ డివిజన్లో విజయనగరం డివిజన్లో రేజ్ చేయడం జరిగింది. హుదుహుదు ధాటికి విజయనగరం జిల్లాలో వేలాది చెట్లు కూలిపోయాయి. రహదారుల వెంట చెట్లు విరిగిపడ్డాయి. జిల్లాలో మొత్తం 1,000,000 మొక్కలు నాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. 7 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరందరినీ భాగస్వాములను చేసి జిల్లాలో పచ్చదనం పెంచేందుకు, ఉద్యమంలా మొక్కలు నాటేందుకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడానికి ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సారిపల్లిలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులతో పాటు అనేక విధాలుగా 20 రకాల మొక్కలను కూడా పెంచి ఈ నర్సరీని రాష్ట్రంలోనే పెద్ద నర్సరీ కేంద్రంగా తయారు చేయాలనేది అధికారులందరూ ఆలోచన. విజయనగరం జిల్లా సారిపల్లి నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.